నాయకులు, అలాగే రెవెన్యూ అధికారులు, అలాగే కారుచోల గ్రామ ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరపున పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అలాగే వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పాస్బుక్ అనేది, తోక పాస్బుక్ అనేది ఒకటి వచ్చింది. అది ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. పాస్బుక్ అనేది మొట్టమొదట పుట్టింది తోక పాస్బుక్ అనేవాళ్ళం మనం పెద్దలు. దాని తర్వాత కొన్ని పరిణామాలతో పాస్బుక్లు మారుకుంటా వచ్చినాయి. తర్వాత పట్టాదారు పాస్బుక్, అలాగే భూ యాజమాన్య బుక్గా 2 రకాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే నాకు తెలిసి రెవెన్యూలో ఒక పెద్ద తప్పిదం ఎక్కడ జరిగిందంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి ఉండడంతో మనం హిందువులకి భగవద్గీత, అలాగే ముస్లింలకి ఖురాన్, అలాగే క్రైస్తవులకి బైబిలు ఎంత ముఖ్యమో, మన రైతులకి మన పాస్బుక్ అనేది అంత దైవంతో సమానంగా చూసుకునే పాస్బుక్. ఆ పాస్బుక్ మీద గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓ తప్పిదం ఏంటంటే, జగన్ బొమ్మ వేయటం. అంటే అది మన రైతు సామాజిక వర్గాన్ని, రైతు కుటుంబాలని అవమానించడం అని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి పిచ్చి పనులు చేయటం వల్లే ఈరోజు ఈ మన కూటమి ప్రభుత్వం గెలుపుకి ఏదైతే ఈ వాళ్ళు చేసిన పిచ్చి పనులు వల్లే మనం కూటమి ప్రభుత్వం గెలిచింది. మన కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానివ్వండి, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఇక్కడ వీళ్ళిద్దరు కూడా నూతన టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ ఈ పాస్బుక్ల్లో ఏదైతే మీ భూమికి సంబంధించిన రికార్డు కూడా ఆ పాస్బుక్లో ఉంటుంది. ఆ పాస్బుక్లో మీరు గతంలో చూసిన పాస్బుక్లకి ఈ పాస్బుక్లకి చాలా తేడా ఉంటుంది. గతంలో పాస్బుక్ల కన్నా ఇప్పుడు ప్రభుత్వ ముద్రతోనే పాస్బుక్లు వచ్చినాయి. ఎప్పటికైనా సరే రాజముద్ర ఉన్న పాస్బుక్లే నాకు తెలిసినంత వరకు నేను చూసిన పాస్బుక్లు. అందుకని గతంలో ఇచ్చిన పాస్బుక్లు అందరూ కూడా మార్చుకొని ఇప్పుడు వచ్చిన డిజిటలైజేషన్ పాస్బుక్లు తీసుకొని అందరూ ప్రభుత్వం వారికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.